రోజుకో విశేషం, రోజుకో ఉత్తేజం, రోజుకొక ప్రత్యేకతను మీ ముందుకు తీసుకురావడమే అద్దీ లెక్క స్టైల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రకరకాల వార్తలు ఫటాఫట్ చూసేద్దాం పదండి. వార్తలకు వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. అన్నా హజారే అంటే చంద్రన్నకు బేజారేనంట. ఏపీ రైతులు అన్నను కలుస్తారేమోనని ఒకటే గుబులంట. రైతు భరోసా యాత్ర ఎవరి కోసమట? చంద్రన్న పాలనని జగనన్న ఓర్వలేకపోతున్నాడంట. గబ్బర్ సింగ్ తో దర్శకరత్న సినిమా నిజమేనంటున్న దాసరి సాబ్. మాజీ ఎంపీ షాపింగ్ కోసం ఆగిన విమానం, ఆలస్యంగా బయటపడ్డ ఎయిర్ ఇండియా నిర్వాహకం. లేట్ అయినా లేటెస్ట్ గా స్పందించిన గోపాలుడు, హామీలు నిలుపుకుంటేనే మేలంటూ హితవు. రైతుల హామీల్ని అవసరమైనప్పుడు ప్రభుత్వం లాక్కునే భూసేకరణ బిల్లును దాదాపు ప్రతిపక్షాలన్నీ వెనక్కి తీసుకోవాలని ముక్త కంఠంతో నినదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సైతం దద్దరిల్లుతోంది. కొత్త రాజధాని విషయంలో ఆంధ్రాలోనూ కొంతమంది రైతులు తమ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు నిరాకరిస్తున్న పరిస్థితుల్లో అన్నా హజారే సైతం భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ కొత్త ఉద్యమానికి తెరదీశారు. అన్నా హజారే లాంటోడే దేశంలోని రైతుల కోసం నడుం బిగించడంతో ఆ ఎఫెక్టుకు తన మీద ఎక్కడ పడిపోతుందో అని మన చంద్రన్నే హజారే దెబ్బకు తెగ బేజారవుతున్నారట. కొత్త రాజధాని కోసం భూసేకరణ ఎప్పుడో మొదలైంది కదా. ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలకు సంతోషించి కొంతమంది తమ భూముల్ని ఇవ్వడానికి ముందుకొస్తే, మరి కొంతమంది మాత్రం తమ పచ్చటి పొలాలను ఇవ్వడానికి ఏమాత్రం సిద్ధంగా లేమంటూ ఉద్యమిస్తున్నారు. ఇది చాలా రోజులుగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న తతంగమే అని, ఇదే సమయంలో ఆంధ్ర ప్రభుత్వానికి దన్నుగా కేంద్ర ప్రభుత్వం కూడా భూసేకరణ చట్టాన్ని తీసుకురావడంతో మన చంద్రన్నకు ఆ కొత్త చట్టం మరింత అండగా నిలిచిందట. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో చాలా మంది రైతులు చట్టం లేదు, గాడిద గుడ్డు లేదు, అసలు మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ రోడ్లెక్కి పోరాటం చేస్తున్నారాయే. లోకల్ పాలిటిక్స్, లోకల్ లీడర్స్ లాభం లేదు, ఆ పెద్ద ఆయన్ని పట్టుకుంటే మనకు న్యాయం జరిగే అవకాశం ఉందనుకుని కొంతమంది ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతులు అన్నా హజారేను కలవడానికి సిద్ధమయ్యారట. ఇప్పుడు రైతులు గోడును ముందే పసిగట్టారో లేక కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టంలోని డొల్లతనాన్ని కనిపెట్టారో గాని అన్నా హజారే ఈ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. ఈ విషయంలోనే చంద్రన్నకు బాగా గుబులు రేగుతుందట. భూసేకరణ చట్టాన్ని అన్నా హజారే దేశం మొత్తం మీద ఉన్న సమస్యగా చూస్తే పర్వాలేదు కానీ ఏపీ రాజధానిలోని రైతుల సమస్యగా చూస్తే మాత్రం ఇరకాటంలో పడిపోతాం. సో మన రైతుల్ని ఎలాగోలా ఢిల్లీ వెళ్లకుండా చూడాలి, ఇక్కడ పోరాటం చేస్తున్న రైతుల్ని మాత్రం పెద్ద ఆయన కంటపడకుండా చూడాలని లోపలే తెగ మదన పడిపోతున్నారట మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రన్న. ఈ రకంగా ఎక్కడో ఉన్న అన్నా హజారే చంద్రన్న గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారన్న మాట. 600 ఆయన కాన్సన్ట్రేషన్ అంతా చంద్రన్న పైనే. దేశం ఏ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నా అవన్నీ పక్కన పెట్టేసి ఏదో ఒక విషయంలో చంద్రన్నను కొట్టాడాలనే టార్గెట్ తోటే ముందుకు పోతున్నారట. ఒక పక్క రైతుల్ని అంతో ఇంతో ఆదుకునే దిశలో బాబు ప్రయత్నం చేస్తుంటే జగన్ కాలుగాలిన పిల్లిలాగా జనాలను రెచ్చగొడుతున్నాడట. లేకపోతే ఏంటి, మండు టెండలో ఈ జగన్ బాబు రైతు భరోసా యాత్ర అంటూ సమయం సందర్భం లేకుండా రోడ్లు పట్టుకు తిరుగుతున్నాడు. ఇదంతా చంద్రన్న సమర్థవంతమైన పాలనని చూడలేకే అంటూ మరోపక్క తెలుగుదేశం పార్టీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో నిజానికి రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి పాలక పక్షంలో ఉన్న తెలుగుదేశం, మరొకటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తేదేపా విజయంపై వక్రభాష్యాలు చెప్తూ పోతున్న జగనన్న టీము ఇప్పుడు తాజాగా రైతు భరోసా యాత్ర పేరుతో యాత్రల మీద యాత్రలు చేస్తుంది. రైతులకు మాయమాటలు చెప్పి వాళ్ళను ముంచేస్తున్నాడు. రుణమాఫీ విషయంలోనూ రైతు నెత్తి మీద భస్మాసురాస్తమే పెట్టాడంటూ
ఆయన ఎప్పటిదాకా చేసిందేమీ లేదు, పైగా రాజధాని పేరుతో అక్కడి రైతుల్ని ముంచేస్తున్నాడంటూ జగనన్న మండుటెండలో భరోసా యాత్రల మీద యాత్రలు చేస్తూ చంద్రన్నను జగన్బాబు ఏకి పారేస్తున్నాడు. ఇప్పుడు అంతా చూస్తున్న తెలుగు తమ్ముళ్ళు మాత్రం వెనకటికి పని లేనివాడెవరో పెళ్లికి కటింగ్ వేశాడంట. అట్టా ఉంది ప్రతిపక్ష నేత జగన్బాబు వ్యవహారం. భరోసా యాత్ర పేరుతో నిక్షేపంగా ఉన్న రైతుల్ని రెచ్చగొట్టే పనిలో ఊరూరా తిరగడంతో పాటు పదవీ వ్యామోహం బాగా ఎక్కువ అవడంతో ఇటా చంద్రబాబు పాలనపై లేనిపోని అవాకులు చవాకులు పేలుతున్నాడంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అదే లెక్క వార్తలో చిన్న బ్రేక్ తీసుకుందాం. సినిమా రంగాన్ని ఆ 4 ఫ్యామిలీలే పట్టి పీడిస్తున్నాయి, ఆ 4 ఫ్యామిలీల వల్లే చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి అంటూ ఒకప్పుడు పబ్లిక్గానే నలుగురిలో ఒకరైన చిరంజీవి ఫ్యామిలీపై బహిరంగ వ్యాఖ్యానం చేసిన దర్శకరత్న దాసరి ఇప్పుడు అదే ఫ్యామిలీ మెంబర్తో సినిమా తీయబోతున్నాడంట. సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించుకోలేం, కళలో కూడా ఊహించుకోలేని అలాంటి విచిత్రమైన కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతుందంట. ఆ విచిత్రమైన కాంబినేషన్ ఏంటి అంటారా? దర్శకరత్న దాసరి మన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అన్నమాట. నిజంగానే విచిత్రంగా ఉంది కదూ. విచిత్రంగా ఉన్న ఓ మంచి చిత్రం వచ్చి తీరుతుందంటున్నారు స్వయాన మన దర్శకరత్న. ఒకరేమో తెలుగు సినిమా రంగానికి అందరిలాంటి వాడు, కానీ అప్పుడప్పుడు కొందరి వాడిలాగానే ప్రవర్తించడం కూడా ఆయనకు బాగా తెలుసు. అంతేకాదు అవసరమైతే ఆ నలుగురు అంటూ సాగదీసుకుంటూ కొందరిని ఏకిపారేయడం కూడా బాగా తెలుసు ఆయనకు. ఈయనేమో గబ్బర్ సింగ్ లాంటోడు అన్నమాట. గడ్డం పెంచుకుని మనిషి అయిపోయాడు గాని నిజానికి సింహం లెక్కోడన్నమాట. ఈయన కాస్త తెక్కుంటుంది గాని ఆ తెక్క కూడా బోల్డంత లెక్క ఉంటుంది. సినిమాల్లోనే కాదు బయట కూడా జనాల కోసం అరిచి గీ పెట్టగల జనసేన నాయకుడు ఆయన. ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాలు ధృవాలు గల ఇద్దరు కలిసి పని చేయబోతున్నారట ఇప్పుడు. దర్శకరత్న దాసరి నారాయణరావు సొంత బ్యానర్లో పవన్ కళ్యాణ్ పెట్టి ఓ సినిమా కూడా తీయబోతున్నామంటూ స్వయాన దాసరి సాబే మీడియాకు స్పష్టం చేశారట. ఆ మధ్య ఆ నలుగురే తెలుగు సినిమాను నాశనం చేస్తున్నారు, చిన్న సినిమాలను బతకలేకుండా చేస్తున్నారంటూ ఓ సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చి ఆ 4 ఫ్యామిలీస్కి గరం గరం తెప్పించిన దాసరి ఆ నలుగురిలో ఒకరైన చిరంజీవి తమ్ముడితో సినిమా తీయాలనుకోవడం అంటే ఓ విచిత్రమైన అంశమేనంటూ సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి ఇప్పుడు. అసలే పవన్ సాబ్ ముక్కు సూటోడు, నిజాన్ని నిర్భయంగా బద్దలు కొట్టి చెప్పడానికి ఒంటి మీద వేసుకున్న చొక్కాను కూడా చింపుకోవడానికి వెనకాడ్డు. అలాంటిది ఒకప్పుడు తన అన్న ఫ్యామిలీపై పరోక్షంగా సెటైర్లు వేసిన పెద్దాయన దాసరి గారితో ఈ బంగారానికి ఎటా స్నేహం కుదిరిందబ్బా అని టాలీవుడ్ తెగ ఆశ్చర్యపోతుందంట. ఎవరు అవునన్నా కాదన్నా తారక ప్రభు ఫిలిమ్స్ బ్యానర్ పై పవన్ హీరోగా సినిమా రావడం ఖాయం అన్నది ఆ సంస్థ చెబుతున్నమాట. దాసరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించే ఈ సినిమాకు ఎప్పటిదాకా దర్శకుడు మాత్రం ఖరారు కాలేదట. దాసరి పవన్ కళ్యాణ్ అనే కాంబినేషనే ఓ విచిత్రం. ముందు ఇంకెన్ని విచిత్రాలు జరుగుతాయో చూడాలి. పవర్తో పాటు పాలిటిక్స్లో ఉంటే రూల్స్ మారిపోతాయనడానికి ఇదో ఉదాహరణ. షాపింగ్కి వెళ్ళిన కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ ఎంపీ కోసం ఎయిర్ ఇండియా విమానం దాదాపు 45 నిమిషాల పాటు ఆగిపోయిందంటే నమ్ముతారా? దాంతో ఆమె ఎప్పుడు వస్తారా అని విమానంలో ఉన్నవారంతా పడిగాపులు పడాల్సి వచ్చింది. ఇదంతా ఎక్కడా అని అనుకుంటున్నారా? ఇదంతా ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఎవరా ఎంపీ అని అనుకుంటున్నారా? ఫైర్ బ్రాండ్లా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. తన షాపింగ్ వ్యవహారంతో రేణుకాజీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవేముందంటారుగా, దీన్ని అటు ఇటు మార్చుకుంటే పవర్లో ఉన్న రాజకీయ నేతలు తలుచుకుంటే గాల్లో ఉన్న విమానం కూడా వెళ్లాల్సిన చోటకు వెళ్లడం మానేసి భూమి మీదకి వాలిపోవచ్చు అన్నమాట.
సరిగ్గా మన మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి విషయంలోనూ ఎయిర్ ఇండియా విమానం ఇంచు కూడా కదలకుండా దాదాపు 45 నిమిషాల పాటు ఆగిపోయిందట. విషయం ఏంటంటే ఈ మధ్యనే రేణుకా మేడం విమాన ప్రయాణం చేశారట. చెయ్యడం తప్పు కాదు కానీ తన కోసం ఆ విమానం కాసేపు ఆగడానికి కారణం అయ్యారట ఆమె. సబ్జెక్ట్లోకి వెళితే షికాగో నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం వాస్తవానికి 7 గంటలకు బయలుదేరాలట. అయితే ఓ ముఖ్యమైన ప్రయాణికురాలు రావాల్సి ఉందంటూ విమాన సిబ్బంది లోపల అనౌన్స్ చేశారట. ఆఖరి అనౌన్స్మెంట్ పూర్తయిన మేడం గారి ఆచూకీ లేదు. దీంతో ఆరా తీస్తే రేణుకా చౌదరి షాపింగ్ లో బిజీగా ఉన్నారని తేలిందట. మరోవైపు మేడం గారి లగేజీ మొత్తం తనిఖీలు పూర్తి చేసుకుని అప్పటికే విమానంలో కూడా చేరిపోయింది. దీంతో వేరే గత్యంతరం లేక ఎంపీ రేణుకా చౌదరి వచ్చేదాకా విమాన సిబ్బంది వేచి చూడక తప్పలేదట. గమ్మత్తైన విషయం ఏమంటే ఇదే విమానంలో ఓ కేంద్ర మంత్రితో పాటు సుప్రీంకోర్టు జడ్జి కూడా తోటి ప్రయాణికులతో పాటు రేణుకా చౌదరి రాక కోసం వెయిట్ చేశారట. ఎట్టకేలకు విమానం బయలుదేరాల్సిన సమయం మించిపోయింది. అంటే 40 నిమిషాల తర్వాత తీరిగ్గా ఎంపీ గారు వేయించేశారట. అలా వేయించేయడంతో పాటు సిబ్బంది పైన కూడా ఢామ్ ఢూమ్ అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారట రేణుకమ్మ. ఇది ఎయిర్ ఇండియా చేసిన నిర్వాకమా లేక సదరు మాజీ ఎంపీ గారు చేసిన నిర్వాకమో గాని మొత్తానికి భారతీయ విమాన సర్వీసుల బాధ్యతారాహిత్యం మరోసారి బయటపడింది. అద్దె లెక్కలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. అటు వెండి తెర ఇటు పొలిటికల్ తెర రెండిట్లోనూ దాదాపుగా హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్కు జనాల మీద సడన్గా ప్రేమ పుట్టిందో ఏమో కానీ మళ్ళీ ఒకసారి జనాల కోసం ట్విట్టర్లోకి ఎక్కాడు. అంతేకాదు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల మీద బాగానే గరంగరం అయ్యారు ఈ జనసేవకుడు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఒక్క రోజులోనే 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ సంపాదించిన పవన్ కళ్యాణ్ సాబు తర్వాత ట్విట్టర్లో పెద్దగా స్పందించిన రోజే లేదు. కానీ సడన్ గా చాలా గ్యాప్ తర్వాత తన వేళ్లతో ట్విట్టర్ని మీటారట. కాస్త లేట్ అయినా రావడం మాత్రం పక్కా అన్నట్టుగా వేటడం లేట్ అయినా ప్రజా ప్రయోజనాల గురించి స్పందించాడు పవన్ సాబ్. తాజా ట్విట్టర్ పోస్టు ద్వారా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలపై నిప్పులు చెరిగాడు పవన్ సాబ్. రాష్ట్రాలు విడిపడ్డాక ఏపీకి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నూతన రాజధాని అంశంలో దెబ్బతింటున్న రైతుల ప్రయోజనాల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీశాడు పవన్ కళ్యాణ్. ఇలా ట్వీట్ల మీద ట్వీట్లు చేసి ఇటు తెలుగుదేశం అటు భారతీయ జనతా పార్టీలను బాగానే నిలదీశాడు పవన్ సాబ్. అంతవరకు బాగానే ఉంది. మరి దీనికి సమాధానంగా ఆ పార్టీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు ఎన్నికల సమయంలో పవన్ తమకు మద్దతు ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అటు కేంద్ర నాయకులు ఇటు ఏపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. అద్దె లెక్క వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్నా హజారే అంటే చంద్రన్నకు బేజారేనంట. ఏపీ రైతులు అన్నను కలుస్తారేమోనని ఒకటే గుబులంట. రైతు భరోసా యాత్ర ఎవరి కోసమట? చంద్రన్న పాలన్ని జగనన్న ఓర్వలేకపోతున్నాడంట. గబ్బర్ సింగ్ తో దర్శకరత్న సినిమా నిజమేనంటున్న దాసరి సాబ్. మాజీ ఎంపీ షాపింగ్ కోసం ఆగిన విమానం ఆలస్యంగా బయటపడ్డ ఎయిర్ ఇండియా నిర్వాకం. లేట్ అయినా లేటెస్ట్ గా స్పందించిన గోపాలుడు హామీలు నిలుపుకుంటేనే మేలంటూ హితవు. ఇవి ఇవాల్టి లెక్కలు. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.